Good morning all and welcome back to another day of my all India road trip, and welcome back to my channel Singham Wheels. And good morning from somewhere around Daman and DUలోని దమన్ దగ్గర ఉన్నాను. ఆన్ ది వే హైవే మోటర్లో దిగాను. అది హైవే నేషనల్ హైవే నెంబర్ 48. అయితే నైట్ 10 o'clock 10:30కి ఆ టైంకి భోజనం చేసిన తర్వాత రూమ్ తీసుకున్నాం. ఇదిగోండి రూము 2 bedroom అండ్ బాగుంది. 1,500 rupeesకి హైవే మోడల్స్, నెంబర్ ఆఫ్ హైవే మోడల్స్ ఉన్నాయి. హైవే మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ హైవే మోడల్స్ ఉన్నాయి ఈ రూట్లో. నేషనల్ హైవే నెంబర్ 48. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోతుంది ఏంటి అంటే సూరత్కి వెళ్తున్నాం. సూరత్లో డుమాస్ బీచ్ అంట. డుమాస్ బీచ్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఆ డుమాస్ బీచ్ సూరత్లో విజిట్ చేసుకొని అక్కడి నుంచి వడోదరాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అని ఉంటున్నది, అది కూడా విజిట్ చేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చెప్తాను. ఎగ్జాక్ట్గా ఏంటంటే మహారాష్ట్రన గుజరాత్ బోర్డర్. సూరత్లో నేను కేవలం ఒక ప్లేస్ చూడదలుచుకున్నాను. అది ఏంటంటే డుమాస్ బీచ్. అండ్ డుమాస్ బీచ్ అయితే ఇక్కడ నుంచి 140 kilometers. డుమాస్ బీచ్లో స్పెషాలిటీ ఉన్నది. అది ఏంటి అని అంటే శాండ్, బ్లాక్ కలర్ శాండ్ ఉంటుంది బికాజ్ ఆఫ్ హెవీ ఐరన్ కంటెంట్ అంట. సో అది చూడడానికి వెళ్తాం. సూరత్లో కేవలం అది మాత్రం చూడడానికి వెళ్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ వడోదర, అదొక 160 kilometers. మళ్ళీ వడోదరలో కూడా ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాను. అదేదో ప్యాలెస్ ఉందట, లక్ష్మీ విలాస్ ప్యాలెస్. అక్కడ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ నేను స్టాట్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని ఈ సీజన్ని క్లోజ్ చేసేయచ్చు 99%. ఈ సీజన్లోని ఇంటి దగ్గర నుంచి లోనావాలా వరకు ఖాళీగా వచ్చిన తర్వాత కూడా 2000 kilometers కంప్లీట్ అయింది. సూరత్కి ఇంకొక 55 kilometers ఉన్నది అనగానే. సో హోప్ మళ్ళీ నాకు తెలిసినంత వరకు ఇంటికి వెళ్ళేంత వరకు 4,000 అవ్వచ్చేమో. 4,000 అవ్వదు, 3,800 3,500 అబౌవ్. సూరత్కి ఒక 27 kilometers ఉందనగా మనకి డుమాస్ బీచ్ వెళ్ళాలంటే అఫ్కోర్స్ డుమాస్ బీచ్ సూరత్లోనే ఉంది, కాకపోతే హైవే మీద 27 kilometers యువతలే లెఫ్ట్కి డైవర్షన్ పెట్టుకోవాలి. చూస్తున్నది ఇదంతా డుమాస్ బీచ్. చూడండి, ఇదంతా నల్ల రంగు కలర్లో ఉన్నది, ఫుల్ బ్లాక్. ఈ చూస్తున్న నల్ల రంగు అంతటికి కారణం ఏంటంటే ఇక్కడ ఐరన్ వల్ల, ఇక్కడున్న ఐరన్ వల్ల ఇక్కడ శాండ్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుందంట. బట్ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడున్న ప్రత్యేకత, దీన్ని హాంటెడ్ బీచెస్ అని అంటారు. ఇండియాలో ఉన్న 10 హాంటెడ్ ప్లేసెస్లో ఇది ఒకటి. అంటే సాయంత్రం అయితే దెయ్యాలు భూతాలు ఉంటాయని అంటారు. సాయంత్రం పూట ఎవరు ఉండరంట. ఇప్పుడైతే చూసుకోండి అక్కడ లైక్ ATV రైడ్స్, జీప్ రైడ్స్ బీచ్లో వెళ్ళడానికి ఉన్నాయి. బట్ సాయంత్రం 6-7 దాటితే మాత్రం ఇంకేమీ ఉండదట. అండ్ యాక్చువల్ అరేబియన్ సీ అయితే మాత్రం చాలా దూరంలో ఉన్నది. అప్పుడప్పుడు వేవ్స్ ఇది అలా వచ్చిపోతుండే, అంటే ఇప్పుడు కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉంది అరేబియన్ సీ. ఇది అంత సీనే, బట్ ఐరన్ ఓవర్తో ఉండడం వల్ల ఇదంతా బ్లాక్గా కనబడుతుంది. చూడండి, నేలను చూస్తే అర్థమవుతుంది, తడిగా ఉంది. అంటే దీనికి అర్థం వర్షం తడి అయితే కాదు, డెఫినెట్గా ఇక్కడికి కెరటాలు ఇక్కడ కూడా వస్తాయి. సో ఈ బీచ్ ప్రత్యేకతకు వచ్చేసరికి ఏంటంటే ఒకప్పుడు మరి ఇప్పుడు కూడా తెలియదు కానీ ఇక్కడ శవదహనాలు, అలాగే వీటిని కప్పెట్టడాలు, శవాలను కప్పెట్టడాలు జరిగేవంట. అయితే ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో, ఇప్పుడని కాదు, దీన్ని హాంటెడ్ బీచెస్ అని కూడా అంటారు. ఇండియాలోని టాప్ 10 హాంటెడ్ ప్లేసెస్లో ఇది ఒకటే. ఏంటంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండరంట. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడైతే ఎవరు ఉండరంట. ఒకప్పుడు మరి దీనికి ఆ పేరు వచ్చింది. బట్ నా ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఏంటంటే అలాంటి ప్రాపగాండాలు చేయొద్దు, అంత బాగానే ఉంటుంది అని అంటున్నారు. బట్ యాక్చువల్గా దిస్ ఇస్ ద హాంటెడ్ బీచ్.
రాత్రిపూట ఇక్కడికి ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వడం కూడా జరిగిందంట. చూడండి ఇది. అందుకోసం అని చెప్పి ఇక్కడికి చీకటి పడితే ఎవరు రారంట. అండ్ రాత్రిపూట డిఫరెంట్గా శబ్దాలు అంటే ఆత్మల ఆర్తనాదాలు అలాగా అవి కూడా వినపడుతూ ఉంటాయంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సాయంత్రం పూట రాత్రిపూట ఇక్కడ చుట్టూ తిరిగే కుక్కలు కూడా అంటే దెయ్యాలు వచ్చినప్పుడు ఊ అని అన్నట్లు ఉంటాయి కదా, ఆ విధంగా అంటూ ఉంటాయంట. సో రాత్రిపూట అయితే మాత్రం ఈ బీచ్లో ఎవరు రావడానికి వీలు లేదు అండ్ రారు కూడా అంట. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మిస్ అయ్యారని చెప్పి ప్రీవియస్ రికార్డ్స్లో ఉన్నది. సో ఇది మన ఏమంటారు డూమాస్ బీచ్ యొక్క ప్రత్యేకతలు. అండ్ కొంతమంది అయితే ఆ చివరి వరకు కూడా వెళ్తున్నారు అన్నప్పుడు కెరటాలు. బట్ ఇక్కడికైతే వాటర్ వస్తుంది, కింద చూస్తేనే తెలుస్తుంది. కింద చూస్తేనే ఈ కెరటాలు వచ్చే మార్క్స్ కనబడుతున్నాయి. సో దట్స్ ద ఇక్కడ ఈ బీచ్ తాలూకా విషయాలు అవి. ఇండియాలోని టాప్ 10 హాంటెడ్ ప్లేసెస్లో ఇది ఒకటి. అది డూమాస్ బీచ్ నియర్ సూరత్. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉంది అక్కడ చూసుకుంటే. వినడానికి కొంచెం గగురుపడిచేలా ఉంది కదా సాయంత్రం పూట ఎవరు అని. నిజమే అదంతానా, సాయంత్రం పూట ఎవరు ఉండరు, సాయంత్రం పూట ఎవరు విజిట్ చేయరు. ఈ బీచ్లోని అన్ని డెవలప్మెంట్స్ అయితే కనపడవు. డెవలప్మెంట్స్ అయితే డెఫినెట్గా కనపడవు. ఏదో మార్నింగ్ మధ్యాహ్నం పూట వచ్చి ఆడుకొని వెళ్ళిపోయేటట్లు ఉంటుంది. అండ్ అటువైపు ఏంటి ఆ పోర్ట్ ఉంది కదా, పోర్ట్ అవతల వైపు హజీరా బీచ్ అంట. హజీరా బీచ్ ఏంటి అని అంటే ఇట్స్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయట అక్కడ రెండు నూతులు తవ్వితే అక్కడ హాట్ స్ప్రింగ్ వాటర్స్ వచ్చాయంట. అయితే అక్కడికి విజిట్ చేయట్లేదు. సో దట్స్ ఆల్. లెట్స్ గో బ్యాక్. ఏమైనా లైట్గా ఏమైనా రిఫ్రెష్మెంట్స్ తీసుకొని అక్కడి నుంచి వడోదర ప్యాలెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన ఏమంటారు దీన్ని, డూమాస్, DUMAS, ద హాంటెడ్ బీచెస్ ఆఫ్ ఇండియా. చిన్న రిఫ్రెష్మెంట్స్ ఏమైనా తాగుదామో తిందామని అనుకుంటే మొత్తం అంతా ఎల్లో కలరే. ఇటు సైడ్ చూడండి అండ్ ఇటు సైడ్ చూడండి, అన్నీ ఎల్లో కలరే. మ్యాగీ ప్యాకెట్లలోనూ కార్న్ తప్ప ఇంక వేరే దిక్కు లేదు ఇక్కడ. సో డిసైడ్ అయిపోయామండి. అండ్ ప్రస్తుతానికి అయితే మనం ఏమంటుంది వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 165 km. రీచింగ్ టైం అయితే 5:36 అయిపోతుంది. అండ్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అయితే 5 o'clockకి క్లోజ్ అంట. ఎనీవేస్ ఒకవేళ ఇంతకుముందు కూడా నాకు అలాగే గూగుల్ చూపించినట్లు 5 అన్నారు, కానీ 6 వరకు కూడా ఉన్నాయి. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే, ఇంకో నమ్మకం ఏంటంటే ఇంతకుముందు కూడా ఒకసారి అలాగే 4 o'clock 5 o'clock అని గూగుల్లో క్లోజింగ్ టైం ఉంటే 6, 7 వరకు కూడా ఉన్నాయి. ఎక్కడ అనుకుంటున్నాను కదా ప్యాలెస్ చూసినప్పుడు, ఇలాగే ప్యాలెస్ ఏదో మ్యూజియం చూడడానికి వెళ్ళినప్పుడు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. ఒకవేళ టైం ఉన్నదంటే వెల్ అండ్ గుడ్, లేదు అని అంటే ఈరోజు వడోదరలో స్టే చేసి వడోదరలోని ఉండి రేపు మార్నింగ్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ చూసుకొని అక్కడి నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ద వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ, అది కూడా విజిట్ చేసుకుందాం. డూమాస్ బీచ్ నుంచి గోయింగ్ టు వడోదర. రూట్ ఏంటి అని అంటే మళ్ళీ సూరత్ అవుటర్ రింగ్ రోడ్, ఇందాక అవుటర్ రింగ్ రోడ్ పై నుంచి వచ్చాను. సో ఇప్పుడు కూడా అదే అవుటర్ రింగ్ రోడ్ పై నుంచి నేషనల్ హైవే 48కి వెళ్ళి దారాచు అండ్ కజ్రల్ అండ్ దెన్ వడోదర. ఇందాక మనం వెళ్ళిన డూమాస్ బీచ్కి అటు హజారీ బీచ్, రెండింటికి డివైడ్ చేయడానికి ఇది ఒక రివర్. అటు హజారీ బీచ్ వస్తుంది. అండ్ దట్ ఈస్ పోర్ట్ ప్లేస్, అదానీ పోర్ట్ ప్లేస్ అని, అదానీ పోర్ట్ అని విన్నాను. గైస్ వన్స్ అగైన్ బ్యాక్ ఆన్ టు నేషనల్ హైవే 48, 53 నుంచి 48 పైకి వచ్చాం. నేషనల్ హైవే 48 ఏంటంటే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ హైవేస్ ఇన్ ఇండియా. ఇది కూడా 44 అండ్ 48 ఏంటంటే 2800 kilometers లాంగ్. ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా,
మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియాని టచ్ చేస్తుంది. లైక్ ఢిల్లీ, రాజస్థాన్లోంచి వచ్చి తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ చెన్నైలో ఎండ్ అవుతుంది. నేషనల్ హైవే 48 లాంగెస్ట్, అంటే వన్ ఆఫ్ ది లాంగెస్ట్. 44 ఇంకా అది అల్టిమేట్ అనుకోండి, 4300 సంథింగ్. ఇది 2800 అంట. మెయిన్ సూరత్ని టచ్ చేస్తుంది, వడోదరని టచ్ చేస్తుంది, అహ్మదాబాద్ టచ్ చేస్తుంది, ఢిల్లీ, అలాగే చెన్నై, అలాగే మహారాష్ట్రలోని ముంబై దరిదాపుల్లో నుంచి వెళ్తుంది. సూపర్, చాలా లాంగ్ హైవే. కనబడుతుందా నర్మదా రివర్. ఇక్కడ సుమారుగా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఈ వాటర్ అంతా. వడోదరకి ఇంకొక 35-40 కిలోమీటర్స్ ఉందనగా ఇక్కడ స్పాట్లో ఆగాను. అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాఫీ డే, కేఎఫ్సి, స్టార్ బక్స్. కానీ మనకు నార్మల్ కాఫీ ఉంటే చాలు. 5:30 అయింది అండ్ వడోదరలోకి వచ్చేసాం. నేషనల్ హైవే 48 అయితే అహ్మద్ నగర్ వైపు ఆ పక్క నుంచి వెళ్ళిపోతుంది. గైస్ ఎందుకంటే వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ పెద్దదే ఉంది అండ్ 5 o'clock అయితే క్లోజ్ అంట. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మార్నింగ్ 9 to 5 అంట. సో ఒకసారి ఇక్కడ మనం రూమ్లు ఏమైనా దగ్గరలో ఉన్నాయేమో చెక్ చేసుకొని తీసుకొని రేపు మార్నింగ్ వద్దాం.